ఒక స్టోరీగా చెప్పడం మీకు బాగా గుర్తుంది కదా, కోతి కథ అని చెప్పి. అలాగే ఏకాగ్రతతో చదివితే మనం ఏదైనా సాధించగలం. మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే, నేను ఇది చేస్తానంటే మీకు అది 10 రకాలుగా ఎలా చేయాలో చెప్తుంది. నేను ఇది చేయాలంటే దాని నుంచి ఎలా తప్పించుకోవాలో 10 వేస్ చెప్తుంది. అంటే మీరు స్ట్రాంగ్గా ఏది బిలీవ్ చేస్తే అది జరుగుతుంది. నెక్స్ట్ అనిల్ కుమార్. First of all, good morning all of you children. Good morning sir. Thank you. First of all, I want to congratulate Madam Garu and Sir Rajendra Prasad Garu birthday wishes. Many happy returns of the day sir. నా పేరు అనిల్ కుమార్. నేను ఒక ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను అండ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నాను. నా పని మెయిన్ ఏంటంటే మోరల్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్స్ అండ్ ఆర్ఫన్ వెల్ఫేర్. దట్ ఈస్ మెయిన్ కాన్సెప్ట్ ఫర్ మీ. మనము ఒక మనుషులుగా ఈ లోకంలో పుట్టాం, అవునా? ముఖ్యమైనది సమాజంలో బ్రతకడానికి మనకి చదువు చాలా ముఖ్యం, అవసరం. బ్రతకడానికి అవసరం, సమాజంలో గౌరవించబడడానికి చదువు చాలా ప్రాముఖ్యమైనది. దానికంటే ప్రాముఖ్యమైనది నువ్వు ఇంజనీర్ అయినా, నువ్వు డాక్టర్ అయినా, లాయర్ అయినా, పోలీస్ అయినా, నువ్వు ఏ పని చేసినా, ఎక్కడ ఉన్నా, మొదటిగా మనకు కావాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి? మానవత్వం. అవునా? అవునా కదా? మానవత్వం అంటే మనమందరం మనుష్య జాతి మొట్టమొదటిగా. అవునంటారా కాదంటారా? మనందరం మనుషులేమేనా? జంతువులమా? బర్డ్సా? కాదు కదా, మనుషులు. అంటే మనం ఎలాగా పుట్టాము, దేవుడు మనల్ని ఎలా పుట్టించాడు? దేవుని యొక్క స్వరూపంలో మనల్ని పుట్టించాడు. అవునా? అవునా కదా? మనము మానవులుగా ఎదగాలి, ఫస్ట్ మనిషి జాతిగా ఉండాలంటే ఫస్ట్ మానవత్వాన్ని మనం నేర్చుకోవాలి. మనం ఎక్కడ ఉన్నా, ఏం చేసినా, ఎలా ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ప్రపంచంలో నువ్వు ఏ పని చేసినా ఆ మానవత్వమే మనల్ని కాపాడుతుంది. అవునంటారా? అయితే ఆ మానవత్వం అంటే ఏంటి? అసలు ఏంటి? ఒకరిని ఒకరు గౌరవించుకోవడం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఒకరికొకరు సపోర్ట్గా నిలబడాలి. నువ్వు వేరు, నేను వేరు, నీ ఊరు వేరు, నా ఊరు వేరు, నీ ప్రాంతం వేరు, నా ప్రాంతం అనే తేడాలు మన మధ్య ఉండకూడదు. అవునా? మీరందరూ ఎక్కడ చదువుతున్నారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉన్నారు కదా, కానీ మీరందరూ ఒక చోట ఉన్నప్పుడు మీరు ఒకరికొకరికి సహాయంగా ఉండాలి. అది మాట సాయం అవని, చేతి సాయం అవని, డబ్బులు సాయం అవని, ఏ సహాయమైనా మీరు ఒకరికొకరు పంచుకోవాలి. అప్పుడే మనందరం కూడా కలిసిమెలిసి సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఎదగగలం. అవునా? మీరు ఏ పని చేయండి, మీరు చదువుకుని మంచి వాళ్ళుగా ఉంటారా, చెడ్డ వాళ్ళుగా ఉంటారా? మంచి వాళ్ళుగా ఉంటేనే ఈ సమాజం మనకు గుర్తిస్తుంది. అలాగే మీరు సంవత్సరం పొడుగులా లేదా 10 సంవత్సరాల పొడుగునా బ్రతికినంత కాలం మంచి వాళ్ళుగా ఉండి ఒక్కసారి ఏ దొంగతనమో, చెడ్డ పనో, చెడ్డ మాటో చేశారనుకోండి, అప్పుడు వరకు చేసిన మంచి అంతా పోతుంది. సమాజం మనల్ని ఒక దొంగగానో, దోషిగానో గుర్తిస్తుంది. అందుకని మనం ఎప్పుడు జీవితంలో చెడు అనే మాట, తప్పు అనే పని ఎప్పుడు చేయకూడదు. ఓత్ ఫర్ మీ చేస్తారా? అలా చేస్తారా, చేయరా? ఎప్పుడు తప్పు చేయకూడదు, అబద్ధం ఆడకూడదు. మీరు ఎంతమంది అబద్ధాలు ఆడుతున్నారు? ఎంతమంది ఆడుతున్నారు? నిజం చెప్పండి, ట్రూత్. అబద్ధం అనేది ఎప్పుడు కూడా ఎవరితో కూడా ఆడకూడదు. ఐ లవ్ యువర్ ట్రూత్, ఐ లవ్. బ్రేవ్, చాలా ధైర్యంగా ఒప్పుకున్నారు. ఆ తప్పులు ఒప్పుకోవడం కూడా చాలా మానవత్వం, గొప్ప విషయం. అది చాలా మంది చేసిన తప్పులు ఒప్పుకోరు. మనం చేసే తప్పులు మనం గుర్తించి దాన్ని సరి చేసుకోవాలి. రైట్? అవునా? సరి చేసుకుంటారా? మరి ఎవరితోనైనా తప్పుగా మాట్లాడితే ఇంకెప్పుడు తప్పు చేయను, మీతో తప్పుగా మాట్లాడను, తప్పుగా ప్రవర్తించాలని మీలో మీరు ప్రామిస్ చేసుకోవాలి. అవునా? ఓకే? మీరు ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఎంతగా గౌరవిస్తారో, స్కూల్లో టీచర్స్ని, పెద్దవాళ్ళని, మీకన్నా పెద్దవాళ్ళని అందరినీ మీరు అదే విధంగా గౌరవించాలి.
అవునా? గౌరవిస్తారా? చిన్న స్టోరీ చెప్తానైతే ఈ సమయంలో. ఆ స్టోరీ ఏంటంటే, ఒక ఊరిలో ఒక చిన్న షాప్ ఉంది. అవునా? చిన్న షాప్. ఆ ఊరిలో ఒక పేద ముసలి మామగారు కూడా ఉన్నారు. ఒకరోజు ఆ మామగారు వచ్చి ఆ షాప్ దగ్గరికి వచ్చి ఒక 10 రూపాయలు ఆ షాప్ వాళ్ళకి ఇచ్చి, ఏంటి, సామాన్లు కొనుక్కున్నందుకు ఆ 10 రూపాయలు ఎక్కువ వచ్చేసిందని చెప్పి ఆ మామగారు తిరిగి ఆ షాప్కి వెళ్ళి 10 రూపాయలు తిరిగి ఇచ్చేసింది. ఆ షాప్ అతను అన్నాడు, ఏమ్మా 10 రూపాయల గురించి అంత దూరం నుంచి నువ్వు నడిచొచ్చి ఇక్కడికి వచ్చి 10 రూపాయలు తిరిగి ఇచ్చావు కదా, పువ్వులే పోతే పోని వదిలేయచ్చు కదమ్మా అంటే, ఆ మామ ఏమందంటే, బాబు ఈ 10 రూపాయలు నాది కాదు, మీది, ఇది మీరు కష్టపడి అమ్ముకుంటున్నారు, అందులో 10 రూపాయలు నాకు వేస్తే మీకు మిగిలేది ఏముంది? మా ఆయన గారు బ్రతుకున్నప్పుడు ఎవరిది కూడా మనది కాదు ఏది మనం తీసుకోకూడదు అని చెప్పారు. ఆ మాట నాకు గుర్తుండి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తున్నానని చెప్పి ఆయనకి షాప్ అతనికి ఆ మా అమ్మ 10 రూపాయలు తిరిగి ఇచ్చేసింది. షాప్ అతను, చాలా మంచిదమ్మా, మీరు ఎక్కడి నుంచో 2 కిలోమీటర్లు నడుచుకుని 10 రూపాయలు ఇవ్వడానికి వచ్చారని చెప్పి అతను మనసులో ఆలోచించుకుని, అతను ఎక్కడైతే తన సరుకులు కొంటున్నాడో హోల్సేల్ షాపు, అతని దగ్గరికి వెళ్ళి ఒక 700 రూపాయలు అతనికి ఆ హోల్సేల్ షాప్ అతనికి తిరిగి ఇచ్చేశాడు. ఇచ్చేస్తే ఆ హోల్సేల్ షాప్ అతను అన్నాడు, బాబు నీకు వచ్చేది ఇందులో 2 రూపాయలు 3 రూపాయలు వస్తాయి, ఓన్లీ నేను ఇంత హోల్సేల్ షాప్ నాకు వేలలో వ్యాపారం జరుగుతుంది కదా, నువ్వు ఎందుకు ఇచ్చావు అంటే, నీది నాది కాదండి, నేను మీరు మీ దగ్గర నేను సామాను కొన్నప్పుడు 700 రూపాయలు తప్పు తీసుకున్నారు మీరు, అందుకని 700 రూపాయలు మీకు తిరిగి ఇచ్చేస్తున్నానని చెప్పి వెళ్ళి ఆ హోల్సేల్ షాప్ అతనికి ఇచ్చేశాడు. అతను ఏం చేశాడంటే, అతను నేర్చుకుని, అతను తప్పు తెలుసుకుని ఒక 10 లక్షల రూపాయలు తీసుకెళ్ళి ఒక ముసలావిడ దగ్గరికి వెళ్ళి ఆ 10 లక్షలు తీసుకెళ్ళి, అమ్మా నేను వ్యాపారం పెట్టుకోవడానికి ఒకప్పుడు నేను మీ ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నాను, ఆ డబ్బులు నేను తిరిగి ఇవ్వలేకపోయాను, ఆ డబ్బు నన్ను మోసపుచ్చింది, నేను ఇవ్వకూడదు అనుకున్నాను, కానీ నా హృదయం తెలుసుకొని నేను తప్పుని తెలుసుకొని 10 లక్షలు మీకు తిరిగి ఇచ్చేస్తాను, 10 లక్షలకి వడ్డీతో సహా కలిపి 10 లక్షలు ఇచ్చేస్తున్నాను, మీ ఆయన నాకు ఇచ్చిన డబ్బులకి వడ్డీ వేసి ఇస్తున్నారంటే, అప్పుడు ఆవిడ అంటది, బాబు మీరు చాలా గొప్ప మనసు అని చెప్పి అనుకుందంట. ఆవిడ ఎవరో తెలుసా? 10 రూపాయలు ఇచ్చిన మా అమ్మగారే. వాళ్ళ ఆయన బతుకున్నప్పుడు ఆయన దగ్గర ఇక్కడ అప్పు చేశాడు, డబ్బులు తీసుకుని వడ్డీతో సహా ఈరోజు ఇచ్చాడు. దీన్ని బట్టి మీకు ఏం చేస్తా, ఆ మా అమ్మగారు నిజాయితీగా నీతిగా ఉంది కాబట్టి ఆ 10 రూపాయలు ఇచ్చినందుకు దేవుడు ఏం చేశాడు? 1000 రెట్లు, అంటే 10 రూపాయలకి 10 లక్షలు మళ్ళీ తిరిగి ఆవిడ చేతికి వచ్చింది. దీన్ని బట్టి మీ అందరికి ఏమర్థమైంది? మనం ఎప్పుడు కూడా ఎదుటి వారికి మంచి చేయాలి, న్యాయంగానే ఉండాలి, నీతిగా ఉండాలి. అబద్ధము కానీ, దొంగతనం కానీ, మోసం కానీ, నీది కాని వస్తువు ఎప్పుడు కూడా నువ్వు తీసుకోకూడదు. ఒకవేళ నీకు ఏదైనా దొరికిందా తీసుకెళ్ళి టీచర్కి ఇవ్వాలి, అది ఎవరిదైతే ఆ వస్తువు వాళ్ళకి ఇవ్వాలి, నీకు తెలియకపోతే టీచర్ గారికి ఇవ్వాలి. ఓకే, మీ అందరూ ఈరోజు ప్రామిస్ చేసుకుని ఎప్పుడు అబద్ధం ఆడము, దొంగతనం చేయము. దొంగతనం ఎంతమంది చేస్తున్నారు? ఒకరి ద్వారా వస్తువులు తీసుకుంటున్నారా? ఒకరి వాళ్ళు తప్పులు తీసుకుంటారు? నిజం చెప్పండి, నిజం చెప్పండి ప్లీజ్, నిజం చెప్పండి, నిజం చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎప్పుడో మీరు కానీ మీరు తీసుకోకూడదు, అవునా? మీరందరూ ఒక గొప్ప పౌరులుగా, దేశ పౌరులుగా మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే ఈ మానవత్వం, నైతిక విలువలు అనేది తెలిసి ఉండాలి. అప్పుడే మీరు సమాజంలో, దేశంలో అబ్దుల్ కలాం అంత గొప్ప వాళ్ళు అవుతారు. ఓకే.